అందరికీ నమస్తే. జై శ్రీరామ్. నేను మీ పొన్నా వెంకటరమణ. భారతీయ జనతా పార్టీలో వ్యక్తి పూజ ఉండదు, పార్టీ కోసం మాత్రమే, దేశం కోసం మాత్రమే పనిచేస్తారని మన ప్రధానమంత్రి గారు చెప్పారు. మనమందరం అభిమానించే నాయకుడు బండి సంజయ్ గారు చెప్తా ఉంటారు. అలాగే చాలా మంది నాయకులు గిట్ట చెప్తా ఉంటారు. కానీ గత 2 రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. బండి సంజయ్ గారు 2028లో కాబోయే ముఖ్యమంత్రి అని. బండి సంజయ్ గారు ఇలాంటి ఆలోచనతోని ఉండరు. ఈ వీడియో వైరల్ చేసేది టీఆర్ఎస్ భావజాలాలు, టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే ఇలాంటి వీడియోలు తయారు చేసి వైరల్ చేస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ గారికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. బండి సంజయ్ గారు ఎప్పుడైతే జనం కోసం వాయిస్ రేజ్ చేస్తాడు, ప్రశ్నిస్తాడు, కాంగ్రెస్ టీఆర్ఎస్ ని నిలదీస్తాడో ఆ సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయనికే ఇలాంటి వీడియోలు లేదా సోషల్ మీడియాని బేస్ చేసుకొని అవాకు చెవాకులు మన పార్టీలో గొడవలు ఉన్నట్టుగా సృష్టించే ఒకటి మీడియా ద్వారా చేయించడం జరుగుతుంది. మన కార్యకర్తలు, మన పార్టీ కార్యకర్తలు అందరికీ ఒకటి గమనించాలి. బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటలేడు. బండి సంజయ్ గారు స్పష్టంగా తన పార్టీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఉన్నాడు. తన పార్టీని అధికారంలోకి తేవాలనే ఆలోచనతో ఉన్నాడు. తాను ముఖ్యమంత్రి కావాలని లేదు. తన పార్టీ కార్యకర్త ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుండు. దయచేసి మన కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నరేంద్ర మోడీ గారి అభిమానులు, ముఖ్యంగా బండి సంజయ్ గారి అభిమానులు ఏ వీడియో వైరల్ చేయాలి, ఏది ట్వీట్ చేయాలి అనేది బండి సంజయ్ గారి ట్విట్టర్ పైన, ఫేస్బుక్ పైన వాటిని చూసి ట్వీట్ చేసి వాటిని వైరల్ చేయండి. ఇలాంటి తప్పుడు వీడియోలు వైరల్ చేసి బండి సంజయ్ గారికి ఇబ్బంది కలిగించొద్దు. మీరు వైరల్ చేయడం వల్ల ఈ వీడియోలు తీసుకెళ్లి మళ్ళా సెంట్రల్ పార్టీకి చూపించి మన పైన తప్పుడు ప్రచారము, కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చేస్తున్నారో మీ అందరికి అర్థమవుతుండొచ్చు. దయచేసి ఇలాంటి వీడియోలు చేయొద్దు. పార్టీకి సంబంధించిన వీడియోలు మాత్రమే, బీజేపీ తెలంగాణకు సంబంధించిన వీడియోలు వైరల్ చేయాలి. జై శ్రీరామ్.